డెఫినెట్ హిట్ ఉంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా గ్యాప్ ఉంది కాబట్టి డెఫినెట్ గా పోలీసు వారు ఇచ్చిన సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను 115 సినిమా తీసి ప్రొడ్యూస్ అవ్వడం కారణం మాత్రం మా బాధ్యత అని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి అందరికీ. సుబ్రహ్మణ్య సుధాకర్ సార్ని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సినిమాను ఉద్దేశించి మాట్లాడతారు. సరస్వతికి నమస్కారం. పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్, టీజర్స్, సాంగ్స్ లాంచ్ ఇవి చేసిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఈ చిన్నారి బాబ్జీ గారిని వారి అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చిన కుటుంబ సభ్యులు, మిత్రులకి అందరికీ నా నమస్కారం. ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీసు వాళ్ళే కాదండి. మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాని కనుక మనం పాటిస్తే డెఫినెట్ గా ఒక మంచి మార్గంలో వెతుకుంటాం. అలాగే బాధ్యత వహించి పోలీసు వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది కనుక మనం పర్సనల్ గా తీసుకోకుండా మంచిగా ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క మనిషిని మార్చేస్తుంటాయి, అవసరాలు మార్చేస్తూ ఉంటాయి, ఆలోచన మార్చేస్తుంటుంది. పోలీసు వారు ఎప్పుడు మంచి చేద్దాం అనుకుంటారు. ఇందా సార్ మాట్లాడినట్టు ది ఆర్మీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ గుడ్. దే విల్ నెవర్ ఎవర్ డిస్ట్రాయ్ ఎనీబడీ. బట్ వాళ్ళు చెప్పే సూచనలు పెట్టమని ఆ టైంలో పాటిస్తే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికే చాలా మంచిది. అలాంటి టాపిక్ తీసుకుని వచ్చారు బాబ్జీ గారు. దీనిలో అన్ని కోణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ నవరసాలు ఉంటాయి. వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. జాలి, దయ, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్ గా పాటిస్తే మాత్రం ఐఎమ్ షూర్ ఇందాక చెప్పినట్టు విల్ ఆల్ బి వెరీ 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 హ్యాపీ. ఎవరు మరీ అందరూ పర్ఫెక్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంటాం. నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ నేను నా ట్రైలర్ నేను యాక్ట్ చేసిన ఈ ట్రైలర్లో చూస్తుంటే నాకే అనుమానం వచ్చింది, ఇది మంచివాడినా చెడ్డవాడినా ఈ సినిమాలో. ఎందుకంటే రకరకాల పోస్టర్లు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ లిరికల్ దీంట్లో ఒక వేరే వేరే దీంట్లో వేసారు అన్నమాట. సో ఆడియన్స్ కి మీరు పూర్తిగా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేసేసారు. ఇట్స్ రియల్లీ వెరీ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. సినిమా అనేది బాగా అన్నం పెట్టే వృత్తి. డెఫినెట్ గా మీ అందరం ఏంటంటే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం, ఆదరణ పొందాలి అని అనుకుంటాం. ఈ సభాముఖంగా వీళ్ళందరూ తరఫున పోలీసులు కాస్త పెద్దవాళ్ళే అని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి మంచి పేరు రావాలని. నాకు ఒకటి అర్థం కాలేదు. అజయ్ ఘోష్ గారు చాలా తత్వంగా మాట్లాడారు, సాంగ్ లో మాత్రం రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఆయన ఉన్నారా లేదు తెలుగు అని అడుగుదాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.